తల్లిదండ్రులు మరియు నా ప్రియ విద్యార్థులు అంటే మీరే, ఈ రోజు మనకు సాధారణ వేడుక కాదు, లక్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ యొక్క 10వ వార్షికోత్సవం అనే విశిష్ట మైలురాయిని జరుపుకుంటున్న అపూర్వ క్షణం. అవునా కదా? ఈ దశాబ్ద కాల నిబద్ధత, కళలు, కృషి, అభివృద్ధితో మలిచిన ఈ పయనానికి ఈరోజు సాక్ష్యం. ఈ గర్వకారణమైన వేడుకకు మనతో పాటు ఉన్నారు ప్రజల పట్ల మమకారంతో కూడిన నాయకుడు, విలువలు దీప్తి, దూరదృష్టి కలిగిన స్టేట్స్మెన్, మన గౌరవనీయులు ముఖ్య అతిథి గౌరవ శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు. సార్, హార్టీ వెల్కమ్ టు యూ సార్. థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ సార్. 1956 మే 26 కృష్ణా జిల్లా నాగాయలంక మండలం భావదేవరపల్లిలో జన్మించిన శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు. సార్, ఇవన్నీ ఇంటర్నెట్ నుంచి సేకరించినవి. సో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ పాయింట్స్ టు కరెక్ట్, ప్లీజ్ అన్నిగా భావించుకుని ఉంటారని. విలువలు, దూరదృష్టి, సేవాభావం కలిగిన అరుదైన వ్యక్తిత్వం ఆయనది. ఆయనకు తండ్రిగా ఉన్న మహానుభావుడు శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బంగారు అక్షరాలతో లిఖించబడిన పేరు. శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన స్వాతంత్ర సమరయోధుడు, గాంధేయవాది, ప్రజాసేవకుడు. దివిసీమ గాంధీ అనే బిరుదు పొందిన ఆయన తన జీవితమంతా పేదల, నిరుపేదల జీవితాలను వెలుగులోకి తెచ్చేందుకు అంకితం చేశారు. 19 శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు ఏకగ్రీవంగా ఉపసభాపతిగా ఎన్నికై 2019 వరకు ఆ పదవికి అత్యంత గౌరవాన్ని తెస్తూ ఆ పదవిని నిర్వహించడం జరిగింది. ఆయన నాయకత్వం సమతుల్యత, జ్ఞానం, కరుణతో నిండినదిగా ఎల్లప్పుడూ నిలిచింది. దీర్ఘకాల ప్రజాసేవ అనంతరం కూడా ఆయనకు ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక రంగాల్లో ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా నిలిచారు. 2024లో జనసేన పార్టీలో చేరి మళ్ళీ అవనిగడ్డ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారు. రాజకీయాలకు అతీతంగా శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు తెలుగు భాష, సంస్కృతులకు పరిరక్షకులుగా ఆయన ఉన్నారు. ఆయన తెలుగు సాహిత్యం, సంస్కృతి, విలువల నిలుపుదలకు మార్గదర్శకుడిగా నిలిచారు. ఆయన గాంధేయ స్వభావం, వినయం, క్రమశిక్షణ, సరళత ఇవన్నీ ఆయనను కేవలం నాయకుడిగా కాక యువతకు కూడా ఆదర్శంగా నిలిపాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడంలోనూ, సహజ విపత్తుల సమయంలోనూ సేవలు అందించడంలో, సాంస్కృతిక ఐక్యతకు వంతెనగా నిలవడంలో శ్రీ బుద్ధప్రసాద్ గారు విలువలతో కూడిన నాయకత్వానికి ప్రతీకగా నిలిచారు. వాటికి మా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళందరూ కూడా సాక్ష్యం. ఆయన నిస్వార్థంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మన నియోజకవర్గానికే కాకుండా యావత్ దేశానికి ఎటువంటి కృషి ఆయన చేశారో మేమందరం కూడా సాక్షులమే. తెలుగు భాషను వికసింపజేస్తూ పిల్లలకి రిక్రియేషన్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసి ఎంతో అంగరంగ వైభవంగా ఆయన టెన్యూర్ని నడిపించారు. ఆయన అది మరవలేని సార్. మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున మీకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సార్. गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय